బొమ్మల ద్వారా ఇంకా ఏదో ద్వారా నువ్వు సంపాదించాలనే ఆలోచనలు ఉంటే నీకు వచ్చే నష్టం ఇంత అంతా కాదు. క్షణికమైన బ్రతుకు మీద తపన ఎందుకు, నాది నాది నాదని వేదనెందుకు, ఏది నీది కానీ నిఖిలమందునా, నీ బ్రతుకు ఎప్పుడు ముగియునో నీకు తెలియదా, కాని దాని కొరకు నీవు కాళ్ళు వేస్తావు, కలిసి రాలేదని కలత పడిపోతావు. ఈరోజు కలత చెప్తున్నావు, అది నాది ఇది నాదని, అది నాది ఇది నాది, ఏది రాదు, ఏది రాదు. కానీ తెలివి, ఆనందము, అనుగ్రహము దైవ దృష్టికి ఇష్టంగా ఉన్న వాడికి ఇస్తాడు. మరి దేవుని దృష్టికి ఇష్టం కలిగిన వాడికి ఏమైంది? ఇల్లు పెంట, ఒళ్ళు పెంట, ఊరు పెంట, జీవితం పెంట అంట. మరి పెంట కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుని దృష్టికి ఇష్టంగా బ్రతకాలి. వ్యర్థమైన వాటి కోసం మనం పాపలాడొద్దండి. గాలికి ప్రయాసపడినట్టుగా మన ప్రయాసాలు ఉండొద్దండి. చింత బుద్ధి లేనితనం అంటాడుగా, నీ చింత ఎవరితో దానిగా. సంపద అనేది కీడు కారణం, సంపద అనేది కీడు కారణం. సంపద వల్ల వచ్చే నష్టం అంతా దేవుడు ఇచ్చే దానికోసం వేచి ఉందాం. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదముల కోసం వేచి ఉందాం. దేవుడు ఇచ్చే ఆశీర్వాదంలో మంచి వాడు ఉన్న వాడికి ఏమిస్తాడండి? జ్ఞానమును, బుద్ధిని, దైవ బలమును, విజ్ఞానమును ఇవ్వగా